అసెంబ్లీ సమావేశం తర్వాత బీఏసీ సమావేశమైంది. భేటీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అటెండ్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బీఏసీ సమావేశంలో చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశం తర్వాత బీఏసీ సమావేశమైంది. భేటీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అటెండ్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బీఏసీ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, బీఏసీ మీటింగ్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బీఏసీ మీటింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, తర్వాత అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ప్లస్ కడియం శ్రీహరి ఇద్దరు అటెండ్ అయ్యారు. బట్ చిన్న వాగ్వాదం జరిగింది లోపల. మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ మాజీ మంత్రి హరీష్ రావుకు. బీఆర్ఎస్ నుంచి బీఏసీకి ఇచ్చిన లిస్టులో ఎల్ఓపీ లీడర్, ప్రధాన ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఫ్లో లీడర్ కేసీఆర్ పేరు ప్లస్ కడియం శ్రీహరి పేరు, ఈ రెండు పేర్లే సూచించారు. హరీష్ రావు పేరు లేదు కాబట్టి ఈ సమావేశానికి రావద్దని శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేసిండ్రు. అయితే రాత్రి కేసీఆర్ స్పీకర్ తో ఫోన్ లో మాట్లాడిండ్రు. తన అనారోగ్యంతో రాలేకపోతున్నా కాబట్టి తన ప్లేస్ లో హరీష్ రావును అలో చేయాలి బీఏసీ సమావేశానికి అని కోరినట్లుగా హరీష్ రావు చెప్తున్నారు. దానికి స్పీకర్ రాత్రి ఒప్పుకున్నారు. అందుకే నేను బీఏసీ సమావేశానికి వెళ్ళినా అని హరీష్ రావు రిప్లై ఇస్తున్నారు. కానీ లోపల అయితే మీ పేరు జాబితాలో లేదు కాబట్టి మీరు రావద్దు అని శ్రీధర్ బాబు వాదించిండ్రు. సేమ్ టైం గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎవరికైనా పార్టీ మెంబర్లు సూచించిన వాళ్ళకి అనారోగ్యం ఉన్నా వాళ్ళు రాలేకపోయినా వేరే వాళ్ళని వాళ్ళ ప్లేస్ లో అలో చేసేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు కూడా అట్లా అలో చేయొచ్చని హరీష్ రావు శ్రీధర్ బాబుని అడిగిండ్రు. ఇప్పుడు మేము అట్లా అలో చేయము, జాబితాలో పేరు ఉంటే మాత్రమే అనుమతి ఇస్తాము, అప్పుడు మాత్రమే బీఏసీ సమావేశం రావాలని అనడంతోన మాజీ మంత్రి హరీష్ రావు బీఏసీ సమావేశం నుంచి బయటకు వచ్చేసిండ్రు. ఇప్పుడైతే ప్రస్తుతం బీఏసీ సమావేశం నడుస్తుంది. పార్టీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలి, ఎజెండా ఏంటి, ఈ అన్ని అంశాలపైన చర్చ జరుగుతుంది. కూనంనేని సాంబశివరావు సిపిఐ నుంచి హాజరైనరు, ఎంఐఎం నుంచి బలాల హాజరైనరు, తర్వాత అధికార పార్టీ నుంచి ఉన్నారు సీఎం శ్రీధర్ బాబు, కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. బీజేపీ నుంచి అయితే మహేశ్వర్ రెడ్డి అటెండ్ అయినట్టు చెప్తున్నారు. మహేశ్వర్ రెడ్డి ఇప్పటిదాకా ఎల్ఓపీ లేరు, బీజేపీకి ఫ్లో లీడర్ లేరు, వాళ్ళకి ఫ్లో లీడర్ లేరు కాబట్టి మహేశ్వర్ రెడ్డి తనకు తానుగానే నేనే లేరు కాబట్టి నేనే ఫ్లో లీడర్ అని చెప్తున్నారు. ఆయన అయితే సమావేశానికి అటెండ్ అయిందని చెప్తున్నారు. ఎనివే ఈ సమావేశాలు చాలా కీలకంగా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలనుకుంటుంది. ప్రభుత్వ ఎజెండా ఆల్రెడీ డిసైడ్ అయ్యింది. ఇక ప్రతిపక్షాలు ఏం ఎజెండా చెప్తుండేది చూడాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు ఏ అంశాల మీద చర్చించాలని అడుగుతాయి. అటు ఎంఐఎం అయినా సిపిఐ అయినా తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎట్లాంటి ఎజెండా కావాలని అడుగుతారనేది అయితే చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీఏసీ సమావేశాలు అయితే సమావేశం నడుస్తుంది. బహుశా ఈ రోజు గవర్నర్ స్పీచ్ అయిపోయింది. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, తర్వాత ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఆదివారం సెలవు, మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు కంటిన్యూగా సమావేశాలు ఉంటాయని ఇప్పటి వరకు ఒక 22 షెడ్యూల్ అయితే ఉంది. బట్ బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్ని దినాలు నడుస్తుంది, ఏ రోజు ఏ అంశం మీద చర్చిస్తారు, పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.